పాముల్ని చంపితే అది దోషం రాదు, కానీ ఏదో దేవతా పాములనే చంపారు, అందుకే దోషం వచ్చింది. అవునా, దేవతా పామేనా? ఓకే గురుగారు. ఇప్పుడు నాన్నకి టోటల్ నలుగురు సంతానమా? మగపిల్లలు నలుగురు కాదండి, ఫస్ట్ నేను, నెక్స్ట్ చెల్లి, తర్వాత తమ్ముడు, నెక్స్ట్ చెల్లి, 4 మెంబర్స్. ఓకే, 3 మెంబర్స్ ఫీమేల్స్, 1 మేల్. ఓకే. అవును. ఏం చదువుకున్నావమ్మా? నేను ఇప్పుడు MBA కంప్లీట్ అయిపోయిన 2 years అవుతుంది గురుగారు. జాబ్ కోసం కూడా చాలా ట్రై చేసిన, ఎక్కడికి వెళ్ళినాడో కాల్ చేస్తా అంటారు, నెక్స్ట్ కాల్ రాదు సార్. ఎందుకు? ఎంత వచ్చింది MBAలో పర్సంటేజ్? 66. తక్కువైపోయింది. బీకామ్లో? అవును, బీకామ్లో 71. పర్వాలేదు, బీకామ్ కొంచెం అభివృద్ధి ఉంది. బీకామ్ జనరల్లా, బీకామ్ కామర్సా, బీకామ్ కంప్యూటర్స్? కంప్యూటర్స్. ఓకే, బీకామ్ కంప్యూటర్స్ పైన మళ్ళీ ఏం చదివావు? MBA ఫినాన్స్ తీసుకున్నావా? ఓకే, కంప్యూటర్స్ పైన మీరు ఏదైనా SAPనో లేదో MCAనో ఏదైనా చేసింటే బాగా అయ్యేది కదా తల్లి. ఓన్లీ MBAనే ఛాన్స్ ఉంటుంది కదా గురుగారు, బీకామ్ కంప్యూటర్స్. ఎవరమ్మా చెప్పింది? బీకామ్ కంప్యూటర్స్ అయిన తర్వాత MCA చదవచ్చు, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అది చేయొచ్చు. లేదు అంటే SAP కోర్స్, అది బీకామ్ కంప్యూటర్స్ చేసిన వారు SAP చదువుకుంటే వాళ్ళకి చాలా లైఫ్ ఉంటుంది. లేదా ఏదైనా ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్స్ కోర్సెస్ కానీ ఏదైనా చదివింటే కూడా మంచిగా అయ్యేది. మీరు MBA చేశారు, MBAకి చాలా స్కోప్ తక్కువ కదా. అయితే బ్యాంకింగ్ సైడ్ కూడా వెళ్ళినా జాబ్స్ కి కాల్ చేస్తా అంటున్నారు, చేయట్లేదు గురుగారు. బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్ని కూడా కాల్ ఫర్ చేస్తాయి, కానీ ఆ టైంలో కోచింగ్ తీసుకోవాలి, రాయాలి, చాలా ఎక్కువ టఫ్ కాంపిటీషన్ కదా తల్లి ఇప్పుడు. అంటే ట్రై చేస్తే గవర్నమెంట్ జాబ్ ఉందా గురుగారు? ప్రైవేట్ జాబ్ తల్లి. ఓకే. ఇప్పుడు పెళ్లికి సంబంధాలు చూస్తున్నారా? 2 years నుంచి ట్రై చేస్తున్నాం గురుగారు, దగ్గర దాకా వస్తాయి, వచ్చి చూడడం వరకే కానీ సెట్ అవడం అయితే లేదు. సరే తల్లి, జన్మజాతకం ఆశ్లేష బలి. మీరు ఒక పని చేయండి, 32 రోజులు 32 days రోజు మార్నింగ్ ఉదయాన్నే 6 నుంచి 7 గంటల లోపు నాగదేవతలకు పాలు పోయాలి. 32 రోజులు. ప్రతి శుక్రవారం గోమాతకి మీరు ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేయాలి. బుధవారం రోజు దుర్గామాత దేవాలయంలో ఇంట్లోనే బియ్యం పిండితో ప్రమిద చేసి నైతి దీపం దాంట్లో వెలిగించాలి దుర్గామాత ముందు. ఈ బుధవారం శుక్రవారం 16 వారాలు చేసుకుంటూ తర్వాత విశేషంగా ఈ ఒక 32 రోజులు కంప్లీట్ అయ్యేలోపే అయినంత వరకు సర్పశోకం ఏదైనా ఉంటే తగ్గిపోతుంది, ఆ శాపము అలాంటివి మన పైన ఉంటాయి. మీ ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఉంటుంది, అది ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడైతే ఆ ప్రభావం తగ్గంగానే మంగళ కార్యము అనేది దగ్గరికి వస్తుంది. అప్పుడు ఒక మంచి సంబంధం, కనిష్ట పుత్రుడు అంటే ఆ ఇంట్లో ఆఖరి అబ్బాయిల్లో లాస్ట్ అబ్బాయి, అలాంటి అబ్బాయి మీ ఇంటి నుంచి వెస్ట్ సైడ్ పరమిటి దిశ నుంచి సంబంధం వస్తుంది. చేసుకోండి తల్లి, మంచి జీవితం ఉంది, ఎప్పుడు మా ఆశస్సులు ఉంటుందమ్మా. నమస్తే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి, నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,